ఏ ప్రభుత్వమైనా కూడా 5 సంవత్సరాల పాలన చేసి 5 సంవత్సరాలలో ప్రజలకు చెడు చేసిందని గాని మంచి చేయలేదని గాని మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని గాని ప్రతిపక్షం నమ్మితే నిజంగా నమ్మితే అలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? అధ్యక్ష నేను ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? ఎట్టాగో గాలికి ఎగిరిపోతారు. ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? ఇంతే కదా అధ్యక్ష, జాతీయ పార్టీతో కూడా ప్రత్యక్షంగా ఒకరితోనూ పరోక్షంగా మరొకరితోనూ జాతీయ పార్టీలతో కూడా అధ్యక్ష అవగాహన కుదుర్చుకొని కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు మన ప్రతిపక్షం ఉందంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతే కదా అధ్యక్ష, జాతీయ పార్టీతో కూడా ప్రత్యక్షంగా ఒకరితోనూ పరోక్షంగా మరొకరితోనూ జాతీయ పార్టీలతో కూడా అధ్యక్ష అవగాహన కుదుర్చుకొని కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు మన ప్రతిపక్షం ఉందంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంతమందిని ఏకం చేసి ఇన్ని కుట్రలు పన్ని ఇన్ని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇంతమంది ఇన్ని పార్టీలు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు, ఇన్ని పొత్తులు. ఆ పక్క చూస్తే అర్జునుడు ఒకడు. ఆలోచన చేయమని అడుగుతాను అధ్యక్ష. ప్రతిపక్షం బలపడలేదు అధ్యక్ష. అభివృద్ధి చేసిన అధికార పార్టీకి తిరుగు లేదు అధ్యక్ష. దీని అర్థం ఇదే. అందుకనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ప్రజల్లో వారు లేరు కాబట్టి ప్రతిపక్షం కుట్రలను, పొత్తులను ఆశ్రయించింది అధ్యక్ష. పొత్తులతో పాటు అబద్ధాలని, మోసాలని కూడా నిజంగా ఆశ్రయించడం అన్నిటికన్నా దారుణం అధ్యక్ష. అందుకనే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు కొత్త వాగ్దానాలతో కొత్త గారడీలు చేస్తూ ఉన్నాడు. అసలు ఎక్కడా లేని కొత్త వాగ్దానాలు అధ్యక్ష. ఈ వాగ్దానాల గురించి మాట్లాడే ముందు అధ్యక్ష ఒక్క విషయం, ప్రతి ఇంట్లో, ప్రతి పేద కుటుంబం, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. దీని గురించి, ఈ వాగ్దానాల గురించి, చంద్రబాబు చేసిన వాగ్దానాల గురించి మాట్లాడే ముందు అధ్యక్ష ప్రతి విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతాను. ప్రతి ఒక్కరు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాం. చంద్రబాబుకు ఎన్నేళ్ళని? చంద్రబాబు నాయుడు వయసు 75. అది వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష? 45 ఏళ్ళు అధ్యక్ష. చంద్రబాబు మొదటిసారి సీఎం అయ్యి ఎన్నేళ్ళు అయింది అధ్యక్ష? దాదాపు 30 సంవత్సరాలు అధ్యక్ష. మరి ఇన్నేళ్ల తర్వాత కూడా అధ్యక్ష, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 3 సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష, 3 సార్లు సీఎం అయిన తర్వాత కూడా అధ్యక్ష ఇంకా ఇప్పటికి కూడా ఇంకా ఇది చేశా కాబట్టి నాకు ఓటేయండి అని ఆయన నోట్లో నుంచి రావడం లేదు అధ్యక్ష. ఇప్పుడు కూడా ఏమంటున్నాడు అధ్యక్ష, నాకు మరోసారి ఛాన్స్ ఇస్తే నేను అది చేస్తా, ఇది చేస్తా అని చెప్తున్నాడు అధ్యక్ష. ఈ రోజుకి కూడా అధ్యక్ష ప్రతి పేద కుటుంబం అధ్యక్ష, ప్రతి సమావేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయంగా ఆలోచన చేయాలి, ఈ విషయంగా చర్చ జరగాలి అధ్యక్ష. ఇన్నేళ్ల తర్వాత కూడా చంద్రబాబు గారి పేరు చెబితే ఇన్ని సంవత్సరాల తర్వాత
3 సార్లు ముఖ్యమంత్రి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 75 ఏళ్ళ వయసు, 45 ఏళ్ళ రాజకీయ జీవితం, 30 ఏళ్ళ కిందట నేను ముఖ్యమంత్రి అయినాడు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ రోజుకి కూడా చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే కనీసం ఒక్క స్కీమ్ అయినా ఉందా అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. ఆయన పేరు చెప్తే అధ్యక్ష, ఆయన పేరు చెప్తే ఈ రోజుకి కూడా గుర్తుకొచ్చే ఒక్క స్కీము లేదు. కానీ ఆయన పేరు చెబితే మాత్రం ఇవాళటికి కూడా గుర్తుకొచ్చేది ఇవాళటికి కూడా అధ్యక్ష ఎన్టీ రామారావును వెన్నుపోటు ఎవడు పొడిచాడు అని అంటే గుర్తుకొచ్చే పేరు ఫస్ట్ చంద్రబాబు నాయుడు. ప్రజలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే పేరు చంద్రబాబు నాయుడు. అక్క చెల్లెమ్మలను ఎవరు వెన్నుపోటు పొడిచారంటే గుర్తుకొచ్చే చంద్రబాబు నాయుడు. 2000 రూపాయల నిరుద్యోగ భృతి తర్వాత ఇవ్వకోకుండా ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రైతులకు ఇప్పిస్తానని చెప్పింది ఎగరగొట్టింది ఎవరంటే చంద్రబాబు. రైతులకు రుణమాఫీ అని చెప్పి ఎగరగొట్టింది ఎవరంటే ఇప్పటికీ చంద్రబాబు. గుర్తుకొచ్చేటివి అధ్యక్ష ఇవన్నీ, నేను చెప్పేటివన్నీ కూడా అధ్యక్ష బాబు పేరు చెప్తే అధ్యక్ష గుర్తుకొచ్చే స్కీమ్ ఒకటంటే ఒకటైనా ఉందా అని అడుగుతా ఉన్నాను. ప్రతి కుటుంబంలోనూ ఈ చర్చ జరగాలి అధ్యక్ష. బాబు చంద్రబాబు అధ్యక్ష మీ సామాజిక వర్గాలకు చేసిన మేలు ఏమన్నా ఉందా అని కూడా ప్రతి సామాజిక వర్గంలో కూడా చర్చ జరగాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతి సామాజిక వర్గాన్ని మోసం చేశాడు. అసలు ఆయన మేనిఫెస్టో వచ్చింది అని అంటే అధ్యక్ష ఇంతలా బుక్ వస్తుంది. ఆ బుక్లో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క సామాజిక వర్గానికి ఇన్ని హామీలను పెడతాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ బుక్, ఆ మేనిఫెస్టో ఎక్కడికి పోతుందంటే చెత్తబుట్టలోకి వెళ్ళిపోతుంది. ఆ మేనిఫెస్టో ఎక్కడుందని చెప్పి నెట్లో ఎతికినా కూడా ఎక్కడ కనిపించదు. కనీసం నెట్లో కూడా దాన్ని కనపడకుండా చేసేస్తారు. ఏ సామాజిక వర్గానికి కూడా తను చేసింది ఏమిటి అని అంటే కూడా కనీసం చెప్పుకునేదానికి ఏమీ లేని అధ్వానమైన పరిస్థితిలో ఆయన పాలన సాగింది. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి అధ్యక్ష. బాబు పేరు చెప్తే అధ్యక్ష ఏ గ్రామానికైనా తాను వెళ్ళి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇన్ని బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పిన, 75 ఏళ్ళ వయసు అని చెప్పినాను, 30 ఏళ్ళు కిందట ముఖ్యమంత్రి అని చెప్పినాను, 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు అని చెప్పినాను, 14 ఏళ్ళు పాలన అని చెప్పినాము. ఇన్ని చెప్పిన తర్వాత అధ్యక్ష ఏ గ్రామంలో అయినా కూడా ఆయన అక్కడికి వెళ్ళి నిలబడి నా హయాంలో, నా ప్రభుత్వంలో ఇది నేను చేశా అని చెప్పి అనుకుంటే కనీసం ఒకటన్నా ఒక బిల్డింగ్ అన్నా కనిపిస్తుందని అడుగుతున్నా. ఒక స్కూలు కనిపించదు, ఒక హాస్పిటల్ కనిపించదు, ఒక బిల్డింగ్ కనిపించదు. పైగా స్కూళ్ళన్నీ నిర్వీర్యం. మే స్కూళ్ళల్లో పరిస్థితికి నేను చెప్పాల్సిన పనులు చంద్రబాబు హయాంలో ఏ మాదిరిగా ఉన్నాయి. ఆ రకంగా కనిపించే పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే